మన ప్రాచీన సాంప్రదాయము సంస్కృతి సృష్టి ఆవిర్భావం నుంచి కూడా యోగం ఉంది. ఫాదర్ ఆఫ్ యోగా అంటే లార్డ్ శివ అంటాం. అన్నంత మాత్రాన మిగతా వాళ్ళు ఇది ఒక హిందూ సాంప్రదాయంలో ఒక భాగమో లేకపోతే ఇంకో రకంగా అని చెప్పి ఏదో అనుకుని యోగా చేయడం అనేది ఎవరు కూడా చేయకపోవడం అనేది చేయకూడదు. సృష్టిలో ప్రతి ఆవిర్భావమైన ప్రతి మనిషి కూడా ఒక ప్రథమ కర్తవ్యముగా యోగాను ఆచరించండి. మనం చూసాం, కరోనా దారుణంగా మనుషులు ఏ విధంగా కొలాప్స్ అయ్యారో చూసాం. రాను రాను ప్రపంచాన్ని క్షీణింపచేసే విధముగా అనేక రకాల రోగాలు, రుగ్మతలు, మానసిక శారీరకంగా మనుషులు అనేవాడు కృషించిపోయేటట్టుగా ఉన్నటువంటి ఈ యొక్క జీవన విధానంలో మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అంటే ఏ మార్గము లేదు. నాకు డబ్బు ఉంది కాబట్టి నేను ఇన్ని వందల ఏళ్ళు ఉంటాను అని ఎవరైనా చెప్పగలిగితే నేను ఈ మాట వెనక్కి తీసుకుంటా. డబ్బుల్లో కూడా రావు. ఎందుకంటే శారీరక అనారోగ్యం కన్నా కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మానసిక అనారోగ్యాలు ఎక్కువైపోతున్నాయి. నిన్న పెళ్ళి, రేపు విడాకులు, బంధాలు బాంధవ్యాలకి విలువలు లేవు. చుట్టాలు, పక్కాలు, ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు లేవు. నానమ్మలు, తాతయ్యలు, పిన్నులు, బాబాయిలు, బంధాలకి విలువ లేకుండా జరిగిపోతుంది. కేవలం సెల్ ఫోన్ తీసుకుని కూర్చుంటున్నారు. మైండ్ మొత్తం, నరాలు మొత్తం కూడా దానికి అనుకూలంగా తయారైపోయి అది చెప్పినట్టుగా మీరు వింటున్నారు, కానీ మీ ఆలోచన విధానం అనేది ఎక్కడా లేదు. ఖాళీ ఉంటే ఫోన్, ఎవరి చేతిలో ఫోన్ వాళ్ళకుంటుంది. దయచేసి మీరు వేసుకోవడం వల్ల మీ మైండ్ సెట్ ఏంటిది, ఈ ఫోన్ అస్తమానం చిచ్చి పక్కన పెట్టు, ఏం చేయాలి, ఇంట్లో అది ఇక్కడ ఉంది, వాళ్ళు వస్తారు, వాళ్ళు రేపొద్దున మనం వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు మనకి ప్రేరేపితం చేయాలి అంటే ఒక మనిషి వచ్చి నువ్వు లెగవయ్యా చేయవయ్యా అని ఎవడు చెప్పడు. నీకు నువ్వే చెప్పుకోవాలి, నీకు నువ్వే మేలుకొలుపు చేసుకోవాలి. అలా చేసుకోవడానికి ఈ యొక్క యోగా కేంద్ర బిందువు అయ్యి మనిషి అనేవాడు దినచర్యలో ఎటువంటి అవాంతరాలు రాకుండా, ఆటంకాలు రాకుండా జీవిత ప్రయాణాన్ని సవ్యంగా, సాఫీగా తీసుకెళ్ళగల శక్తి అనేది ఒక యోగాకి మాత్రమే ఉంది. యోగాలో కూర్చున్న గడే ఓం అనే పైకి వెళ్ళమని ఎవరు చెప్పడం. హఠయోగము, ఫిజికల్ హార్డ్ వర్క్ చేయండి. ఫిజికల్ హార్డ్ వర్క్ అంతా దేనికి? ఒకనొక సమయంలో మీరు స్పిరిచువల్గా డివైన్ దగ్గరికి వెళ్ళడానికి. ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళగలరా అంటే వెళ్ళగల శక్తి అనేది మనకు లేదు. కుటుంబాలు, వ్యవహారాలు మనకి రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి యోగా చేసి ప్రాణాయామాలు చేసుకుని ఆసనం చేసుకున్నాక మీరు ధ్యానంలోకి వెళ్ళే ప్రయత్నం చేయడానికి యోగా మనకి బాగా ఉపకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో మనిషి అనేవాడు యోగాని ఒక భాగస్వామి